ఎక్కడి ఒక్కడనే రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ దొరకడం లేదు, పెట్రోల్ ప్రాబ్లం అయిపోయింది, ఇంకా అనేకమైన ఇబ్బందులు ఎందుకు జరుగుతున్నాయి? యుద్ధం జరుగుతుంది కాబట్టి. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా. అయితే ఈనాడు ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం, ఇజ్రాయెల్ అమెరికా దేశాన్ని దేవుడు ఉపయోగించుకొని దేవుడే యుద్ధం చేస్తున్నాడు అనేది ఈనాడు సోషల్ మీడియాలో అతి భయంకరంగా ఈనాడు చెప్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ దేశము ఇతర దేశాలపైన దాడి చేస్తూనే ఉంది. అంటే దాడి చేసిన ప్రతిసారి కూడా దేవుడే చేయిస్తున్నాడు, దేవుడే చేయిస్తున్నాడు, దేవుడే చేయిస్తున్నాడు అని ప్రతిసారి మన క్రైస్తవులు చెప్పడం చూస్తున్నాం. మీరు సోషల్ మీడియాను చూస్తున్నారో లేదో కానీ ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని వందల సంఖ్యలో వీడియోలు వచ్చాయి. ఎక్కడ? యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో. అంటే వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే దేవుడు యుద్ధం చేయిస్తున్నాడు కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఎప్పటికైనా ఓడిపోదు. యుద్ధం చేస్తాడా అసలు దేవుడు అంటే, మన బైబిల్లో ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మంచు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఈక మానివేయును. అంటే ఆ దినము, ఏ దినం ఇది? యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చిన ఆ దినము. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రాకముందు చెప్పిన విషయాలు ఇవి. ఏమని? ఆ దినమందు అంటే ఆయన మధ్యవర్తిగా ఎప్పుడైతే వస్తాడో ఆ దినమందు ఏం జరుగుతుంది అక్కడ? ఆ దినమందు యుద్ధం చేయుట ఇక మానివేతురు. అంటే అసలు యుద్ధమే చెయ్యరు. అంతవరకు యుద్ధం చేశారా అంటే చేశారు. ఎప్పటి వరకు యుద్ధం చేశారు అంటే అనేక మారులు, అనేక సందర్భాలలో దేవుడే యుద్ధం చేయించాడు. జాగ్రత్త వినాలి. దేవుడే చేయించాడు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ దేశాన్ని అసలు భూమి మీద లేకుండా చెయ్యాలని. అప్పుడు ఆనాడు ప్రపంచ చుట్టుపక్కల దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీదికి వస్తున్నప్పుడు, అనగా దాడి చేయడానికి వస్తున్నప్పుడు దేవుడే చేశాడు యుద్ధం. ఎవరి ద్వారా? ఇశ్రాయేలు ద్వారా. అంటే ఇవన్నీ ఎప్పుడు వరకు ఉంటాయి అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు. ఆయన మధ్యవర్తిగా ఎప్పుడు వస్తాడో యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత అసలు యుద్ధం అనేదే లేకుండా చేస్తాను అంటే ఇక మీదట ఎవ్వరు కూడా యుద్ధం చెయ్యరు. ఏ దినము? యేసుక్రీస్తు వచ్చిన దినం. ఒక కాంపౌండ్ వాల్ ఎలా ఉంటుందో, ఒక ఇంటికి ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఎలా ఉంటుందో, ఆ విధంగా
దేవుడే ఎలా ఉంటాడంట, మనకు కంచెగా ఉంటాడంట. ఆ దినమున సమాధానం మాత్రమే ఉంటుంది తప్ప నేను యుద్ధము చెయ్యను అంటున్నాడు. అదే సందర్భాన్ని ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఎవరు? మీకా ప్రవక్త. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై బోధించుచు మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి, ఏమంటుంది ఇక్కడ? ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మత్స్సు కత్తులుగాను సాగొట్టుదురు. జనము మీదికి జనమును ఖడ్గము ఎత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేదురు. అంటే యేషయా భక్తుడు ఏం చెప్తున్నాడో మీకా భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఆ కాలమున అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యుద్ధము చేయడు. ఏం చేయడు? యుద్ధము చేయడు. ప్రేమతో మాత్రమే మనుషులను మార్చగల శక్తి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది. అంటే ఈనాడు అనేకులు చెప్తున్న విషయం ఏంటి అంటే, దేవుడు యుద్ధం చేస్తున్నాడు అంటే యెరూషలేము ద్వారా చేస్తున్నాడు. అంటే యెరూషలేము ద్వారా దేవుడు యుద్ధములను ఎన్నిసార్లు చేశాడు అంటే, క్రీస్తు పూర్వం అనేక మార్లు చేశాడు. కానీ యేసుక్రీస్తు వచ్చేంత వరకే దేవుడు యుద్ధం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక యుద్ధము చెయ్యడు. ప్రేమ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రేమ మాత్రమే ఉంటుందని చెప్తూ 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరు భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్ల క్రిందను, తన అంజూరపు చెట్ల క్రిందను కూర్చుందురు. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఏమని? నేను యుద్ధం చెయ్యనని. సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతములను నామమును స్మరించుచు తలుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. మనమైతే యెహోవా నామమును ఆరాధిస్తూ సంతోషంగా ఉంటామని చెప్తున్నాడు. అంటే ఏ క్రైస్తవుడు కూడా యుద్ధం చెయ్యడు. అంటే అసలు ఈ భూమి మీద జరుగుతున్న వాటిని దేవునికి అప్లై చేస్తున్నారు. అసలు దేవుడు ఎంతవరకు యుద్ధం చేశాడు, ఎప్పుడు యుద్ధమును చేయుట ఆపివేశాడు మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ప్రతిసారి దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఈనాడు టీవీ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. తెలుసా మీకు? టీవీ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమని? ఇది బైబిల్లో రాయబడిందంట. అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని, అంటే అనేక దేశాల మీద యుద్ధం చేస్తాడు అని బైబిల్లో రాయబడిందంట. అంటే బైబిల్ దేవుడే చేస్తున్నాడంట అని
టీవీ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈనాడు. అసలు దేవుడు సమాధానాన్ని తీసుకొచ్చేవాడే కానీ యుద్ధం చేసేవాడు కాదు. చూడండి, ఇంకొక రిఫరెన్స్ చూడండి ఒకసారి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకును తెలియజేయును. సముద్రమునకును యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతం వరకును అతడు ఏలును. అంటే ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సమాధానకర్త, అంటే సమాధానాన్ని మాత్రమే దేవుడు తీసుకొస్తాడు కానీ యుద్ధము చేయడు. దేవుడు సమాధానకర్త మాత్రమే. అంటే దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో, దేవుని కవిగిట్లో మనమున్నాం. క్రీస్తు రాజ్యంలో అనగా రక్షణ ఓడలో మనమున్నాం. కానీ రక్షణ ఓడలో ఉన్న మనకు దేశాలు ఎన్ని విధాలుగా కొట్టుకున్నా మనకు భయము లేదు అంటున్నాడు. మనకు భయం లేదు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. పాత నిబంధనలో అనేక చోట్ల ఆ దినము అని కనిపిస్తుంది. ఆ దినం అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే ఆ దినము. చదవండి. ఆ దినమున నేను నా జనముల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. ఏమని? ఆకాశ పక్షులతోనూ జంతువులతోనూ నిబంధన చేస్తాను అని చెప్తూ ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ కింద. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. ఎన్ని రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి మనకు. విల్లును ఖడ్గమును మాన్పించి నిర్భయముగా, అనగా నిర్భయం అంటే ఏ భయము లేకుండా, నిర్భయముగా నేను జనములను నివసింపజేతును. ఏ దినమున? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఆ దినమున. ఇప్పుడు మనం ఏ దినంలో ఉన్నాం? ఆ దినములోనే ఉన్నాం. క్రీస్తులో రక్షణ పొందిన మనం యేసుక్రీస్తు వలె ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అర్థం చేసుకున్నాం. మనము ఏముంటుందంట? ప్రేమ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. ఆయనే బూది గంతముల వరకు యుద్ధములను మార్పువాడు. రెఫరెన్స్లు మీరు ఆలోచించండి. ప్రతి రెఫరెన్సు ఆ దినమున దేవుడు యుద్ధము చెయ్యడు. ఆ దినమున దేవుడు యుద్ధము చెయ్యడు. ఒకవేళ ఈ భూమి మీద ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ దేవునికి అప్లై చేయకూడదు. అంటే ఈ రెఫరెన్స్లను దానికి ఉపయోగించకూడదు. చదవండి ఇంకోసారి. ఆయనే బూది గంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్యమును తెగు నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయి వాడు ఆయనే. ఊరకుండుడి,
నేనే దేవుడనని. అన్ని జనులలో నేను మహోన్నతునగు, భూమి మీద నేను మహోన్నతునగుదును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఎందుకు భయం లేదు అంటే, ఈ భూమి మీద రక్షణ ఓడలో మనము ఉన్నాము అంటే మనకు భయము లేదు అంటున్నాడు. ఎందుకు? ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి, క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాం కాబట్టి, క్రీస్తు వలె బ్రతకాలి అని మనం అనుకున్నాం కాబట్టి, క్రీస్తు వలె ఈ భూమి మీద ప్రేమించాలి, ప్రేమను మాత్రమే ప్రేమించాలి, ప్రేమను పొందాలి అని మనం అనుకుంటున్నాం కాబట్టి, మనకు తండ్రి అయిన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆశ్రయ దుర్గముగా. అంటే క్రీస్తును నమ్మిన వాడు అసలు భయం లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? అసలు ఏమిటి ఆ ధైర్యం? యేసుక్రీస్తును నమ్ముకుంటే అసలు భయపడాలా? భయపడకూడదా? అసలు ఇశ్రాయేలీయులు ఎలా బ్రతికారు? అసలు దేవునిలో ఇశ్రాయేలీయులు అసలు ఎలా బ్రతికారు? చుట్టుపక్కల దేశాలన్నీ కూడా అతి భయంకరంగా ఇశ్రాయేల్ మీద దాడి చేస్తూ 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 వచ్చాయి. తెలుసా మీకు? ప్రతిసారి ఇశ్రాయేల్ మీద అంటే ఇశ్రాయేల్ దేశం మీద దాడి జరుగుతూనే వచ్చింది. ఎప్పుడు? క్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు రాకముందు అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకూడదు అంటే ఏం చేయాలి? అపవాది ఇశ్రాయేలులను తీసివేయాలి. ఇశ్రాయేలులను తీసివేస్తే యేసుక్రీస్తు రాడు. కాబట్టి అందుకు జరిగాయి ఏవి? యుద్ధాలు, దాడులు జరిగాయి అతి భయంకరంగా. కానీ ఎంత భయంకరమైన దాడి జరిగినా, ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్న ఇశ్రాయేలీయులు దేవునిలో ఎలా బ్రతికారు? ఇక మీదట మనము దేవునిలో ఎలా బ్రతకాలి? అసలు మన ధైర్యం ఏంటి? అసలు మనం ఎలా బ్రతకాలి? ఇది వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మీకు అర్థం కావాలి, దేవుడు ప్రేమమయుడు, యేసుక్రీస్తు ప్రేమమయుడు. ఈ భూమి మీద ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్లు వచ్చినప్పటికీ అసలు దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు అని ప్రతిదీ దేవుని మీద నెట్టేయకూడదు. అవ్వమ్మ ఏం చేసింది? అవ్వమ్మ ఏం చేసింది? పాపం చేసిందివా అని చెప్పి దేవుడు అడిగితే, నేను పాపం చేయలేదు, సర్పము నన్ను మోసపుచ్చింది అని చెప్పింది. అప్పుడు ఆదామును అడిగాడు, నువ్వు తప్పు చేసిందివా అంటే, లేదు ప్రభు, నేను తప్పు చేయలేదు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆమె నాకు ఇచ్చింది కాబట్టి నేను తప్పు చేయలేదు అంటే, వాళ్ళు ఎలా తప్పించుకున్నారో అంటే నేరము దేవునిపై దుర్భేశారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి దానికి కూడా దేవుడే చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు అని అతి భయంకరంగా దేవునిపై దుబ్బేస్తున్నారు. దేవుడు చెయ్యని వాటిని దేవుడు చేస్తున్నాడు అని చెబుతూ అన్ని జనుల మధ్య దేవుని మహిమను, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఇది గమనించాలి మీరు. దేవుడు చేశాడు ఎప్పుడు? క్రీస్తు రాకముందు. క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా ప్రేమతో మాత్రమే ప్రపంచాన్ని జయిస్తున్నాడు, కానీ యుద్ధంతో ఏమీ జయించలేమని దేవుడు చెప్పాడు. ప్రేమతో చేశాడు కాబట్టి క్రీస్తు రాజ్యం ప్రపంచ శిఖరాల మీద ఉంది. ఎక్కడ ఉంది? ప్రపంచ శిఖరాల మీద దేవుని రాజ్యం ఉంది అని మనం ఎక్కడ చూసుకున్నాం?
మీక గ్రంథంలో చూసుకుందాం.